ఈరోజు మా అత్త చేసే చికెన్ కర్రీ చూపిస్తాను మీ అందరికీ. ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, చెక్క లవంగా ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు పసుపు వేసి వేయించి కారం ధనియాల పొడి వేసేసి నీళ్లు పోసేసుకోవాలన్నమాట. అంతే. మా అత్త బెంగళూరుకు వచ్చినప్పుడల్లా నాకు ఒక స్టోరీ చెప్తారండి. అది ఏంటి అంటే మా హస్బెండ్ నేను చదివించేటప్పుడు ఇలా జరిగింది అని. మా హస్బెండ్ అయితే ఎంఎస్సి రంగంపేటలో చేశారు, మోహన్ బాబు కాలేజీలో. అప్పుడు కొంచెం డబ్బులు అవసరమైంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు లేదు అంటే నేను కూడా ఇంటికి వచ్చేసి కుండలు చేసుకుంటాను అన్నారంట. ఇంకా అంతవరకు చదివి ఇంకా మళ్ళీ వదిలేస్తే ఎలాగా అని మా అత్త మామ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో బెంగళూరుకి వచ్చి మేస్త్రి పని చేస్తూ ఉన్నారంట. 5 అంతస్తుల మిద్ది పైకి ఒక 2, 3 సిమెంట్ రాళ్ళు నెత్తిన పెట్టుకొని వెళ్ళాలంట. 1 వీక్ చేసిన మా అత్త మామ ఇంకా మన వల్ల కాదురా ఏదైనా తోట పనికి వెళ్ళిపోదాము అనుకున్నారంట. మా మామకు తెలిసిన వాళ్ళని అడిగొస్తాను అని మా మామ అయితే 2 డేస్ రాలేదు. అప్పట్లో ఫోన్లు కూడా లేవు. ఈ గ్యాప్లో పనిచేసే దగ్గర మా అత్త అయితే ములుగు తొక్కేసింది. ఆ ములుగు కింద పైన 2 కనిపిస్తూ ఉంది. అక్కడ పనిచేసే వాళ్ళే తీపిచ్చారంట. మా మామ 2 డేస్ నుంచి ఫోన్ చేయలేదని ఒక టెన్షను, ఈ కాలు నొప్పి ఒక టెన్షన్తో మా అత్త చాలా బాధపడిపోయారంట. మా మామ వచ్చిన వెంటనే ఇంక మనం ఇక్కడ వద్దు, మన ఊరు వెళ్ళిపోయి కుండలే చేసుకుందాము అనుకున్నారంట. అసలే నేను ఎమోషనల్. ఇది తిన్నప్పుడు ఇంకా అలాగే కళ్ళలో నీళ్ళు తెలియకుండా వచ్చేస్తాయి.